హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకొక చాక్లెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది డేట్స్తో వేసిన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ అండి. ఇది చాలామంది ఈ మధ్య స్వీట్స్ తినాలనిపించి క్రేవింగ్స్ ఉండి షుగర్ ఎక్కువైపోయి తినలేక బాధపడుతున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కటి తింటే చాలండి, చాలా టేస్టీగా, చాలా స్వీట్గా, చాలా యమ్మీగా టేస్ట్ బడ్స్ అన్నిటినీ బాగా రిలాక్సేషన్ అయ్యేటట్లు చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటారు మళ్ళీ 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 మళ్ళీ. ఇది దీంట్లో చాక్లెట్ ఓన్లీ డార్క్ కాంపౌండ్ యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది డార్క్ కాంపౌండ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అందులో ఎటువంటి మిల్క్ పౌడర్ కానీ మిల్క్ కాంపౌండ్ కానీ మిక్స్ చేయలేదండి. డార్క్ కాంపౌండ్ వల్ల మనకి కొద్దిగా చేదు ఉంటుందండి. డార్క్ కాంపౌండ్ దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి డార్క్ కాంపౌండ్తో కానీ డార్క్ చాక్లెట్స్ కానీ చాలామంది తినమనే చెప్తారండి. ముఖ్యంగా లేడీస్ పీరియడ్స్ టైంలో డార్క్ చాక్లెట్ తినడం చాలా మంచిదండి. అటు స్వీట్ క్రేవింగ్స్, ఇటు పెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ నార్మల్గా అయిపోతాయండి. అంటే పూర్తిగా వెళ్ళిపోతాయి అని నేను చెప్పను, తగ్గుతాయి, చాలా వరకు తగ్గుతాయండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. ఫస్ట్ నేను ఇలాగా ఒక ఖర్జూరం తీసుకొని దాంట్లోకి బాదం కానీ కాజు కానీ ఫిల్ చేసి లోపల పెట్టేసి దాన్ని ఫిక్స్ చేస్తున్నానండి. మొత్తం గట్టిగా ఉండేటట్లు, ఓన్లీ డేట్ మాత్రమే కనిపించేటట్లు ట్రై చేస్తున్నాను. మీరు చూసినట్లయితే దాదాపుగా అన్నీ బాగా లోపలికి వెళ్ళిపోయాయి. సో ఏం ప్రాబ్లం ఉండదండి, ఓన్లీ డేట్స్ తిన్నట్లే ఉంటుంది. అట్లయితే పైన కొద్దిగా చాక్లెట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వీట్గా, తీయగా, కమ్మగా ఉంటుందండి. లావ్ అయిపోతున్నాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది స్వీట్ క్రేవింగ్స్ని బాగా హ్యాపీ చేస్తుంది. డేట్స్ని అన్నింటినీ అలాగ చూపించే విధంగా పెట్టుకున్న తర్వాత చాక్లెట్లో డిప్ చేసి దాన్ని మళ్ళీ నేను ప్లేట్లో అలాగే పెట్టేశానండి. అలాగే పెట్టకుండా మీరు ఒక బేకింగ్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ దాని మీద వేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. నాకు ఈసారి ప్లేట్లో అలాగే పెట్టేసినందుకు అతుక్కుండిపోయింది. మీరు అలా చేయొద్దండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో రెసిపీ నాకు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. డార్క్ కాంపౌండ్ అయితే చాలా మంచిదండి. డార్క్ కాంపౌండ్ కాదు కానీ డార్క్ చాక్లెట్ ఇంకా మంచిది. ఎందుకంటే దాంట్లో కోకోవా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి డార్క్ చాక్లెట్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయండి. అలాగే గుండెకి మంచి చేసే ఫ్యాట్స్ అనేవి కలుగుతాయి. మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటుందండి దీంట్లో. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ ఉండే వాళ్ళకి బాగా బ్లడ్ ప్రెషర్ని పెంచుతుందండి. అలాగే మనం మూడ్ని బూస్ట్ చేస్తుందండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే పొద్దున్నే తీసుకుంటే, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మార్నింగే తీసుకుంటే డైలీ క్రేవింగ్స్ని తక్కువ చేస్తుందండి. అలాగే ఆఫ్టర్నూన్ తీసుకుంటే తినిన తర్వాత న్యాచురల్గా బూస్టర్ లాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా రాత్రులు తినడం మానేసేయండి. ఎందుకంటే అది తినడం వల్ల అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి నిద్ర అనేది అస్సలు పట్టదండి. పట్టినా కూడా మధ్య మధ్యలో లేవాల్సి వస్తుంది. అలాగే ఇది వర్కౌట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. మజిల్స్ అనేవి ఎక్కువ నొప్పులు రాకుండా బాగుంటుందండి. రోజుకి ఎక్కువ తీసుకోకుండా, అలాగని మంచి హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తీసుకోకుండా 20 to 30 grams per day తీసుకోవాలండి. ముఖ్యంగా ఎక్కువ కోకోవా పర్సెంటేజ్ ఉండేది తీసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే కోకోవా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే అందులో ఎక్కువ న్యూట్రియన్స్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. దానివల్ల ఎక్కువ కోకో బటర్ ఉండేటివే ఉంటాయండి. 70% ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్ తీసుకున్నామంటే. చూసారు కదండి, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి, వదిలేయకండి. చాక్లెట్స్ కూడా చాలా మంచిదేనండి.
చాక్లెట్స్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళు పాడైపోతాయి, అసలు ఎక్కువ డైజెషన్ అవ్వదు అనే ఇంకా నమ్మకాలు అనేది పెంచుకోవద్దండి. ఇవి మా అబ్బాయి వాళ్ళు చేసిన కళాఖండాలండి. బాయ్ బాయ్ అండి. మళ్ళీ తర్వాత కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సీ యూ లేటర్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.